రిజర్వేషన్ల మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అధ్యక్షత వహించినటువంటి యువ నాయకుడు ఫైర్ బ్రాండ్ లీడర్ రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు అనేక ఉద్యమాలు ఈ రాష్ట్రంలో ఇంత బలమైన బీసీవాదం పెరగడం వెనుక నారాయణ యొక్క పాత్ర చాలా గొప్పది. ఆయన అనేక జిల్లాలు తిరిగి నియోజకవర్గాలు తిరిగి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కూడా మీటింగులు పెట్టి సిద్ధాంతపరమైన చర్చ పెట్టి బోధించి చర్చ చేసి ప్రజల మైండ్కి ఎక్కించాడు. ఇక ఆయన పాత్ర ఆయన యొక్క రోల్ చాలా గొప్పది. అదేవిధంగా సిద్ధేశ్వర్ ఆయన ఈ మధ్యకాలం లోపల ఉద్యమాలు విప్లవ ఉద్యమాలలోకి వచ్చి ఇప్పుడు ఈరోజు బీసీ ఉద్యమాల లోపల కమిట్మెంట్ తోటి నిరాహార దీక్ష ఎవరు కూర్చుంటారు? 8 రోజులు 10 రోజులు నిరాహార దీక్ష కూర్చున్నాడు. అమ్మ నిరాహార దీక్ష మన ఈ రిజర్వేషన్ల కోసమే నాయకుడు అంతే కమిట్మెంట్ తోటి పోరాడుతున్నటువంటి ఒరిగంటి వెంకటేష్ గౌడు, రామ్మూర్తి గౌడ్, మల్లేష్ యాదవ్, రామ్కోటికి, ముదిరాజ్కు, ఐలేష్కు ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలామంది పెద్దలందరూ వచ్చారు. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ పెద్దలందరూ చెప్పారు, నేను దాన్ని క్లుప్తంగా చెప్తా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ బీసీలను ఢిల్లీకి ఇష్యూ డైవర్ట్ చేసి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కుట్ర చేస్తుంది. నువ్వు అసెంబ్లీలో చట్టమైనాక ఏం చేయాలి? ఢిల్లీ గ్యాస్ తీసుకుపోవాల్సింది. ఇక్కడ జీవోలు తీసి ఆ గవర్నర్ తోటి ఆర్డినెన్స్ తీసి జీవోలు ఇంప్లిమెంట్ చేయాలి. రాజ్యాంగంలో ఇక్కడ 2 జీవోలు తీస్తున్నారు. ఒకటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్ల విషయం లోపల రాజ్యాంగంలోని 242 ఆర్టికల్ D6లో ఏమని క్లియర్గా ఉంది, స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించవచ్చు. నీకు ఇక్కడ క్లియర్గా నిర్ణయించడానికి జనాభా లెక్కలు ఉన్నాయి. నువ్వు పెంచుకునే అధికారం రాజ్యాంగం ఇచ్చింది. నువ్వు దీన్ని ఢిల్లీ మీద ఎందుకు చెబుతావని నేను అడుగుతున్నా. రెండవది ఇంకొకటి ఉద్యోగాల రిజర్వేషన్లను 50% మించుతుంది అని అంటున్నావు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ ఒపీనియన్ లేదు. ఎప్పుడైతే ఈడబ్ల్యూఎస్ అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారో అప్పుడు 50% సీలింగ్ పోయింది. సుప్రీంకోర్టు చెప్పింది 50% సీలింగ్ అనేది అవుట్డేటెడ్, మారుతున్న కాలానుగుణంగా ఈ లిమిట్ను పెంచుకోవచ్చు ప్రభుత్వాలకు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అట్లాంటప్పుడు నీకు 50% సీలింగ్ లేదు, 60 కూడా దాటిపోయింది. కాబట్టి ఇది కాలం చెల్లిన విధానం. ఇక్కడ తెలిసి కూడా మనకి ఇక్కడ బలమైన 2 పాయింట్లు ఉన్నాయి. జనాభా లెక్కలు ఉన్నాయి, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్ కేసులో ఇంకో తీర్పు కూడా చెప్పింది, జనాభా లెక్కలు ఉంటే సైంటిఫిక్గా ఆ మేరకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చని తీర్పు చెప్పింది. మండల్ కమిషన్ అప్పుడు చెప్పింది, మురళీధరరావు కమిషన్ అప్పుడు చెప్పింది, అనేక హైకోర్టు తీర్పులు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. న్యాయపరమైన, చట్టపరమైన, రాజ్యాంగపరమైన ఎట్లాంటి అవరోధాలు ఈరోజు లేవు. కేవలం కుట్రపూరితంగా ఈ కులాలకు నాయకత్వాన్ని ఇవ్వడానికి ఇష్టం లేక రాజీవ్ గాంధీ ఒత్తిడి మేరకు, వాళ్ళ వాగ్దానం మేరకు బలవంతంగా పెంచి మనం మోసం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సమాజంలో అర్థం చేసుకోవాలి. బీసీ నాయకులు, బీసీ మేధావులు, బీసీ సంఘాలు అందరూ జాతికి నష్టం పోరాడదాం. ఎవరి ఇబ్బందులు, ఎవరి బలహీనతలు వాళ్ళకు ఉంటాయి. కానీ మన జాతికి భంగం కలిగినప్పుడు, జాతి ప్రయోజనాలకు భంగం కలిగినప్పుడు రాజీ పడకపోవడమే నాయకుడు లక్షణం. కాబట్టి ప్రజలు అప్పుడే నమ్ముతారు. ఇన్ని రోజులు మనం ఎక్కడ కూడా హాస్టల్ పెట్టినప్పుడు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు కానీ, లోకల్ వాటి రిజర్వేషన్లు పెట్టించినప్పుడు కానీ, పాఠశాలలు పెట్టించినప్పుడు కానీ ప్రాణాలకు తెగించి పోరాడి లేని విధంగా మనం ఇక్కడ. కాబట్టి ఇది చాలా మంచి బీసీవాదం పెరిగింది. ఈ బీసీవాదం ఒకరోజు వచ్చింది కాదు, 50 ఏళ్ళ పోరాట ఫలితంగా వచ్చింది. ఈ బీసీవాదం రావడానికి మనం పోరాడి మొదటి ఏం నడిచింది? చదువుకుంటేనే బలహీన వర్గాలలో చైతన్యం వస్తుంది,
రాజ్యాధికారం వస్తుందని చెప్పి చదువుకోవాలంటే ఇప్పుడు బాగా కొద్దిగా సౌండ్గా కాస్త చదివించే స్తోమత వచ్చింది. 40 ఏళ్ళ కింద చూసినట్లయితే హాస్టల్ సీట్ దొరికితే తప్ప చదవని పరిస్థితి, స్కాలర్షిప్ వస్తే తప్ప చదువుకోని పరిస్థితి, ఫీజులు కట్టలేని పరిస్థితి, ఫీజులను ప్రభుత్వమే భరించాలి. ఈ విధంగా ఈ స్కీములు పెట్టాలని పోరాటం చేశాం. 1978 సెప్టెంబర్ 27 నాడు అప్పుడు హాస్టల్ పెట్టిమంటే 2-3 సంవత్సరం పెడుతుంది. 78 సెప్టెంబర్ నాడు పీడిఎస్, ఆర్ఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ నాయకులందరినీ పిలిపించి ఓ మీటింగ్ పెట్టాం. మనం అందరం కలిసి పార్లమెంట్ అసెంబ్లీ మీద దాడి చేయాలి. వాళ్ళు కొద్దిగా ఎంతమంది ఇది సాధ్యం కాదు, మీరు ముందు తప్పనిసరి మా మిలిటెంట్ ఫోర్స్ అంతా నిలబడి ఉంటుందని చెప్పారు. అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాం. ఇప్పుడు 5-6 హాస్టల్ ఇస్తారు. 100 సంఖ్యలో రావాలంటే మనం తప్పనిసరి అసెంబ్లీ మీద దాడి చేస్తే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందని చెప్పి సెప్టెంబర్ నాడు ఉస్మాన్ యూనివర్సిటీ బస్సులు హైజాక్ చేసి కరెక్ట్గా గేట్ కాడ తినాం. హాస్టల్లోకి పిల్లలను, యూనివర్సిటీ పిల్లలను అందరినీ తెప్పించి గేట్ వేసిన 100 మంది పోలీసులు ఉన్నారు. రాళ్ళు వేస్తే ఫైరింగ్ అవుతుందని చెప్పి ఎవరిదాన్ని మొదలే అందరికీ ట్రైనింగ్ ఇచ్చినాం. గేటు దింగి లోపలికి పోయినాం. పోయి ఆ గేట్ తాళాలు పెడితే తీసేసి మొత్తం అందరు నిలిపించి అసెంబ్లీని తుక్కు వరగొట్టినాము. ప్రపంచంలో కూడా ఎప్పుడు అట్లా ఎక్కడ కూడా జరగలేదు అట్లా. ఆ రోజు సాయంత్రమే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పిలిపించాడు. ఏంటిది పిల్లలు ఇట్లా గడబడి చేశారని చెప్పాం. మేము అనేక మీరు ధర్నాలు చేయొచ్చు, విద్యార్థులు ఇవ్వచ్చు చెప్తే చేస్తాం కదా అన్నాడు. లేదు చాలా దండలని, చాలా చెప్తారని చేస్తలేరు, మీ మంత్రి చేస్తలేరు అని చెప్తే అదే రోజు 500 హాస్టల్ మంజూరు చేశాడు. స్కాలర్షిప్ల సంఖ్య పెంచాడు. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ పెంచుకుంటా దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 6000 హాస్టళ్ళు, 1500 గురుకుల పాఠశాలలు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఫీజు రియంబర్స్ పథకం పెట్టించుకున్నందుకు ఈరోజు ప్రతి ఇంట్లో మామూలు ఇంటికి పోయి గుడిసె దాడితే ఢిల్లీ బేస్డ్ సర్వే ఒక ఆయన పోయి పల్లెటూరు ఇచ్చి నాకు ఫోన్ చేసాడు. ప్రతి ఇంట్లో ఇంజనీరింగ్ డిగ్రీ అమ్మాయి అబ్బాయిలు చదివేటట్టున్నారు. అందువల్లనే బీసీ వాదం పెరిగింది. ఈ బీసీ వాదాన్ని మన ఉద్యమానికి బలంగా దీన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దలందరూ నారాయణ గారు, రాజారాం గారు, మీరందరూ పెద్దలందరూ గట్టిగా నిలబడి శ్రద్ధ తీసుకుంటే తప్పనిసరిగా అన్ని కుల సంఘాలను, బీసీ సంఘాలను పిలిపించుకొని మాట్లాడుకొని భేదాలు కూడా ఎవరు దారి తప్పారని నేను అనుకుంటలేదు. చిన్న పాయింట్లు ఏమైనా ఉంటే భయపడో భంగపడో ఏదో విధంగా ఉన్నా వాళ్ళందరినీ మనం పిలిపించుకొని మాట్లాడి ఈ ఉద్యమాన్ని బలమైన ఉద్యమం ఇక మార్చుకోవాల్సినటువంటి అవసరాన్ని చెప్పి ఈ సమయం దాటితే మళ్ళీ సమయం దొరకదు మనకు. ఇప్పుడు ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఉద్యమంలో నాయకుడు కాదు, ఇక్కడ ప్రజలే సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ ఉద్యమం లేచిపోతుంది. మనం చేయకుండా ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. డైరెక్షన్ కావాలి, నమ్మకమైన నాయకత్వం కావాలి. అవే వాళ్ళు చూస్తున్నారు. ఇప్పటికే 2-3 సార్లు వివిధ కుల సంఘాల పెద్దలు కూడా వచ్చి కలిసి సలహాలు ఇచ్చారు. ఉమ్మడి ఉద్యమంకు పిలిపివ్వాలని చెప్పి ఇప్పుడు మీ పెద్దలందరూ ఇచ్చారు సలహా. ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. ఇప్పుడు అది ఒక భాగం. ఇక్కడ ఏంటిది 2 రిజర్వేషన్లు. ఈ లోకల్ బాడీది అయితే ప్యూర్ కోర్టు కూడా రాజ్యాంగంలో 242 ఆర్టికల్ D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగమే పవర్ ఇచ్చింది. జనాభా లెక్కలున్నాయి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే జనాభా లెక్కల ప్రకారం ఈ జీవో తీసి లెక్కలు తయారు చేసి నోటిఫికేషన్ ఇవ్వు, ఏ కోర్టు కూడా అడ్డం రాదు. ఒకవేళ వస్తుంది మనం ఈ 2 కారణాలు చూపెట్టి అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇచ్చినావు, మాకు జనాభా లెక్కలు ఉన్నాయి, కుల లెక్కలు ఉన్నాయి, మీరు గతంలో ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, పెంచు అని చెప్పి పెంచుకున్నాం మేము అని చెప్తే తప్పనిసరి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకుంటారు. అదేవిధంగా విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ విషయంలో కూడా బీహార్ ప్రభుత్వం బలమైన అడ్వకేట్ల పెట్టి కొట్లాడుతుంది, సుప్రీంకోర్టులో తమిళనాడు కొట్లాడుతుంది. మనం కూడా సుప్రీంకోర్టులో బలమైన అడ్వకేట్లను పెట్టి, బలమైన అంటే ప్రామినెంట్ అడ్వకేట్లను పెట్టి ఈ గ్రౌండ్ మీద మనం కొట్లాడితే కేసు గెలుస్తాం. దానికి మనం కూడా వెళ్దాం అడ్వకేట్లను పైసా చేసి ప్రామినెంట్ అడ్వకేట్లను. కాంగ్రెస్ పార్టీలో కూడా కపిల్ సిబాల్ ఉన్నాడు, అనేక మంది పెద్ద పెద్ద అడ్వకేట్లు ఉన్నారు.
మీరు పెట్టుండి మేము పెడతాం, ఎట్లా గెలవదో చూసుకుందాం, గెలవకపోతే మేమే భరిస్తాం, మేమే జవాబుదారి. ప్రజలకు కూడా అర్థమవుతుంది సుప్రీంకోర్టు అడ్డం కలుగుతుందని. అంతేకాదు తమిళనాడు ఉద్యమాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. తమిళనాడులో రిజర్వేషన్ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేస్తే అక్కడ పెరియార్ నాయకత్వాన, కరుణానిధి నాయకత్వాన పెద్ద ఎత్తున రాష్ట్రానికి బంధు పిలిపించారు, వార్నింగ్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. మీరు మా కోసం రాజ్యాంగాన్ని సవరించకపోతే 9వ షెడ్యూల్లో పెట్టకపోతే విమానం దిగి బయటికి రారని చెప్పి మనం కూడా ఆ దమ్మున్నది ఇప్పుడు. కాబట్టి సుప్రీంకోర్టు ఆడించినట్టు ఆడుకోలేము మనం. అనుకూలమైన వాతావరణం ఉన్నది, అనుకూలమైన ప్రజల యుద్ధం వాతావరణం ఉన్నది. మనం దీనికి సరైన గైడెన్స్ ఇవ్వాలి. పెద్దలందరూ కూడా చర్య బాగా స్పందించి చొరవ తీసుకుంటే తప్పనిసరి అవుతుంది. ఇప్పటికే ఎట్లున్న పరిస్థితి ఎట్లున్నా రోజు ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. హాస్టళ్ళకు బిల్డింగ్లు కట్టాలి. మీకు అది కూడా చెప్పాలి ఒక పాయింట్. మనకు 300 కాలేజ్ హాస్టళ్ళు పెట్టించుకున్నాం కొట్లాడి 330 బీసీ గురుకులాలు పెట్టించుకున్నాం. ఒక్క గురుకుల పాఠశాలకు సొంత భవనం లేదు. సిగ్గుల నదులకు హాస్టళ్ళ కంటే అద్దానం ఉన్నాయి బీసీ కాలేజ్ హాస్టళ్ళు. అందులో ఎవరు చదువుతారు? డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు. ఒక్కదానికి కూడా సొంత భవనం లేదు. అరే కలెక్టరేట్కి బిల్డింగ్ ఉంటుంది, మంత్రులకు బిల్డింగ్ ఉంటుంది, ప్రగతి భవన్కి ఉంటుంది. ఈ బిల్డింగ్లకు కూడా అద్దె భవనాలు ఇచ్చి రెంట్ కూడా ఇవ్వలేదు. 3 ఏళ్ళ నుంచి తాళాలు వేస్తున్నారు. నేను ఒకటేసారి వార్నింగ్ ఇచ్చిన, తాళాలు వేసి పిల్లలు బయటకు వస్తే చక్కగా ప్రగతి భవన్లోకి పెట్టారు, బిస్సలు తీసుకుపోయి ఉంచుతా అని చెప్పారు. మీరు అందరూ దానికి మనోళ్ళని కదిలించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. పార్టీలు కూడా రావాలి. ప్రగతి భవన్ లాగా పిల్లలు ఎంబరి పెట్టెలు నెత్తి మీద పెట్టుకొని, బిస్తలు నెత్తి మీద పెట్టుకొని ర్యాలీగా వెళ్ళి ప్రగతి భవను, మినిస్టర్ల క్వార్టర్లు, మా ఎమ్మెల్యేల క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి చాలా, అందులో వస్తేనే సమస్యకు పరిష్కారం. అనేక రకాలుగా ప్రభుత్వం భూములు అమ్ముతా ఉంటుంది. ఖాళీ జాగాలు మొత్తం అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు బిల్డింగ్లకు మేము పోయి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, హాస్టళ్ళకి ఇట్లా ఒక బిల్డింగ్ మీదంటే ప్రధానమంత్రి లెవెల్కి దిగొచ్చారు. మీరు స్థలాలు తీసుకొని రండి, మేము 80% గ్రాంట్ ఇస్తాం, ఫ్రీగా ఇస్తామన్నాం. చెప్పినాం, 10 సార్లు చెప్పినాం, సీఎంకి చెప్పినాం, మంత్రులకు చెప్పినాం, ఆఫీసర్లకు చెప్పినాం. స్థలాలు ఇవ్వడం లేదు, వాళ్ళు అమ్ముకునికే ప్లాన్ చేస్తున్నారు. అంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది బీసీల మీద అని ఈ విషయాల లోపల మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఈ రిజర్వేషన్ల విషయంలో ఈ సమయంలో మనం ఇట్లా పోరాడకపోతే చరిత్ర మనం క్షమించదు. ఇంత మంచి ఉద్యమం మళ్ళీ రాదని కూడా మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇక్కడ మనకి ఉద్యమంలో సక్సెస్ అయితే పార్లమెంట్లో చట్టసభల రిజర్వేషన్లు బీసీ బిల్లు కూడా పాస్ అవుతుంది, పునాది అవుతుంది. దానికి మనం బీసీలకు చట్టసభలో పెట్టాలని 20 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నారు. వాళ్ళు చదువుతలేరు. మహిళా బిల్లు పెడుతున్నారు కానీ బీసీ బిల్లు పెడతలేరు. ఇక్కడ ఈ బిల్లు పాస్ అయితే తప్పనిసరిగా పార్లమెంట్లో బీసీ బిల్లు కూడా చట్టసభల అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ కూడా వస్తాయి. దానికి ఇది పునాది అయిపోయింది. కాబట్టి ఈ సబ్జెక్టు మనోళ్ళకి అర్థం కాలేదు. ఇంకా ఇది జీవోలు తీయాలి, నోటిఫికేషన్లు వేయాలి అనేది అర్థమైతలేదు. మనం మరింత వివరంగా రాజారాంకు నేను అభినందిస్తున్నా. ఇప్పుడు మనం ఈ మీడియా ద్వారా ఈ సందేశాన్ని ప్రజలకు తీసుకపోతే ఎట్లా గవర్నమెంట్ ఎట్లా మోసం చేస్తుంది, ఏ విధంగా అన్యాయం చేస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది. బీహార్లో చేసి పెంచి పార్లమెంట్కి పోలేదు. వాళ్ళు జీవో తీసిరు, నోటిఫికేషన్ వేసారు, భర్తీ చేశారు. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో కూడా అట్లే చేస్తారు. ఇక్కడ నువ్వు నీ ప్లాను నువ్వు ఇక్కడ జీవోలు తీసి నోటిఫికేషన్ అయ్యి తర్వాత మేము చూసుకుంటాం, మేము కొట్లాడతాం, మీరు కొట్లాడదాం. గ్రౌండ్ ఉంది గెలవడానికి. విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు స్థానిక సంస్థలకైతే ఇంకా బలమైన ప్రతిపాదిక ఉంది. కాబట్టి పెద్దలు అందరూ చొరవ తీసుకొని రాజారాం, నారాయణ గారు, సిద్ధేశ్వర్ గారు, ఈ పెద్దలందరూ ఇంకా కుల పెద్దలతోటి అందరితోటి మాట్లాడి ఈ సమయం లోపల సందర్భం వచ్చినప్పుడే కొట్లాడాలి. ఎందుకంటే వానలు పడ్డప్పుడే విత్తనాలు పెట్టాలి. మృగశిర కార్తీల విత్తనాలు పెడితే వర్షాలు ఉంటాయి, పంట వంతుంది. నువ్వు కూడా ఎండాకాలంలో పెడితే విత్తనాలు దండు, మసాలా దండుగా అన్ని ఖాతమైపోతాయి. ఇప్పుడు సందర్భం ఉంది, బీసీల వాదం ఉంది. సరే ప్రభుత్వాలు పార్టీలు చెడగొట్టడానికి చూస్తాయి, కానీ ప్రజలు ఆ విధంగా వినడానికి సిద్ధంగా లేరు.
పార్టీలు కూడా మనతో కలిసి వస్తాయని నేను అనుకుంటున్నా. ప్రభుత్వాలు దీన్ని బీసీ వ్యతిరేక శక్తులు అన్నీ చెడగొట్టనికే అది వాళ్ళ స్వభావం, వాళ్ళ నేచర్ అది. కాబట్టి వాటన్నింటిని అధిగమించి మనం ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం మన బాధ్యత. ఇన్ని రోజులు పోరాడింది ఒకే ఎత్తు, ఇప్పుడు పోరాడింది ఒకే ఎత్తు. నారవణి గారు ఎన్నో పుస్తకాలు రాశారు, కష్టపడ్డాడు, రక్తాన్ని చెమటగా మార్చారు. ఈ నెల 2 నెలలు మీరు ఇట్లా కష్టపడితే ఇంకా బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. రాజారాం యువకుడు తెలంగాణ ఉద్యమం కోసం సర్వస్వం ధారవేషుడు. అప్పుడు అది పనికి రాలేదు, నీకు ఎమ్మెల్యేని కూడా చేయలేదు ఆ ఉద్యమం. ఇప్పుడు నిన్ను చాలా ఇంకా అంతకంటే ఉన్నత స్థితికి తీసుకుపోయే ఉద్యమం ఇది. కాబట్టి ఈ ఉద్యమంలో మీరు ముఖ్యమైన రోజు తీసుకోవాలి, సిద్ధేశ్వరి కూడా తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోవాలి.